ఇచ్చాం. రానున్న రోజుల్లో కూడా క్షేత్రస్థాయిలో వీటిపై చర్చిస్తాం. ఇసుక దోపిడీ ఎలా జరిగింది, మద్యం పాలసీ ద్వారా ఎలా దోచుకున్నారో ప్రజలకు వివరిస్తాం. సహజ వనరుల దోపిడీని బహిర్గతం చేస్తాం. తప్పు చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టాం. అందుకే నాటి అక్రమాలపై లోతైన దర్యాప్తు చేయాలని ఆదేశించాం. అక్రమార్కుల్ని శిక్షించి తీరుతాం. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయింపులపై కేంద్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ఏడాదికి రాజధానికి 15,000 కోట్ల ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని కేంద్రం ప్రకటించింది. పోలవరం నిర్మాణానికి హామీ ఇచ్చింది. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్రలో వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. విశాఖ, చెన్నై పారిశ్రామిక కారిడార్లో నోడ్డులకు హైదరాబాద్, బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి హామీ ఇచ్చింది. ఏపీలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఉపాధి హామీ పని దినాలు 15 కోట్ల నుండి 22 కోట్లకు పెంచాలని ఇచ్చిన ప్రతిపాదనపై కేంద్రం ఆమోదించింది. ఈ నిర్ణయంతో 53 లక్షల కుటుంబాలకు లబ్ధి జరుగుతుంది. రైల్వే బడ్జెట్లో ఏపీకి 9,151 కోట్లు కేటాయించారు. విభజన చట్టంలో ఉన్న అంశాలపై కేంద్ర ప్రభుత్వంతో తెలంగాణ రాష్ట్రంతో చర్చించి ముందుకు వెళ్తున్నాం. ప్రపంచంలో భారతదేశాన్ని సూపర్ పవర్ చేయడానికి కేంద్రం వికసిత్ భారత్ 2024 విజన్ ని రూపకల్పన చేస్తుంది. ఈ వికసిత్ భారత్ ప్రయాణంలో భాగస్వామి కావడానికి ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలా సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. విజన్ 2047లో రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. అందరి అభిప్రాయాలు తీసుకుని అక్టోబర్ 2వ తారీఖున గాంధీ జయంతి సందర్భంగా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047ను రూపకల్పన విడుదల చేయబోతున్నాం. పబ్లిక్ పాలసీలని బలంగా విశ్వసించే వ్యక్తిని నేను. ఒక పాలసీ ప్రజల జీవితాల్ని, రాష్ట్ర ప్రగతిని మారుస్తుంది అని నేను గట్టిగా నమ్ముతాను. దేశంలో వచ్చిన 1990